పీపీపీ మోడల్ చాలా రాష్ట్రాల్లో ఉంది. అదే మేలైన విధానం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెర్షన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేసి, అంటే రన్నింగ్లోకి తీసుకొచ్చి, ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చి, ఇంకో 5ంటిని సిద్ధం చేశారు. ఈ రెండింటిని ప్రజలు చూస్తున్నారు కదా, 1, 2. ఇది చూశారు, ఇది చూశారు. ఏది హర్షిస్తారనిపిస్తోంది మీకు? ఈ రెండిట్లో దేన్ని హర్షిస్తారు ప్రజలు? 2 అంశాలు. ఒకటి మెడికల్ కాలేజీ, మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి లేదో సెలబ్రేషన్ చేసేట్టుగా మాట్లాడుతూ ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. మొట్టమొదటి అంశం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు కూడా చతికిలబడ్డాయి. అమెరికా పూర్తిగా ప్రైవేటీకరణ వైద్యంలో ఉన్న దేశం ఒకనొక సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోయింది ప్రైవేట్ వైద్యంతో. కాబట్టి బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రాథమిక విద్యను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించాయి, సక్సెస్ అయినాయి. ఈ పీపీఏ మోడల్ కానీ ప్రైవేట్ రంగంలో మోడల్ ఎక్కడ ప్రపంచంలో సక్సెస్ఫుల్ రేయడం ఒక ఉదాహరణ చెప్పండి, చెప్పి మాట్లాడితే బాగుంటుంది. రెండో అంశం మీరు ప్రస్తావించిన దాంట్లో కేసుకు సంబంధించి ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక పిటిషన్ వేశారు. ఏంటి ఆ పిటిషన్ వేసి ఇప్పుడు జరుగుతుంది కదా, నా కేసు కొట్టేయమని చెప్పి. క్వాష్ పిటిషన్ కి డిశ్చార్జ్ పిటిషన్ కి ఏం తేడా లేదు, ఇండైరెక్ట్ గా అంతే కదా. క్వాష్ పిటిషన్ ఏంటి, చట్టం మాకు నిబంధన ప్రకారం నా పైన కేసు పెట్టలేదు, కొట్టేయండి అని చంద్రబాబు గారు వాళ్ళ రైట్ నేను వ్యతిరేకించట్లేదు, ఆయన రైట్. అట్నే క్వాష్ పిటిషన్ ఏంటి, నా పైన పెట్టిన కేసులు విచారణ అర్హత లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణ అర్హత ఉందని నిరూపించుకోవాల్సింది జగన్ గారా సిబిఐయా? కాబట్టి జగన్ గారు నిరూపించుకోవాలి. ఆలస్యం అవుతుందంటే సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ ఉందో, ఇది డిశ్చార్జ్ పిటిషన్ ఉంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ విచారణ అర్హత ఉందంటే అని నిరూపించాల్సిన సిబిఐ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్త, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన సంస్థ కాదు కదా. కాబట్టి ఇప్పుడు నిరూపించుకోని ఆలస్యం అయితే మీరు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు జగన్ గారు సహకరించలేదు కాబట్టి అయిపోయిందని మాట్లాడట. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా సహకరిస్తున్నారా? స్కిల్ కేసుకి, మద్యం కేసుకి, ఇసుక కేసుకి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి, సాధారణ ఈశ్వర్ గారు సాధారణ భాషలో మాట్లాడాలంటే, నేను ముద్దా అయితే నేను మీకు సహకరిస్తాను. నా పైన మీరు కేసు పెట్టి, నా పైన మీరు అక్రమంగా కేసు పెట్టి నేను మీకు సహకరించాలా? సహకరించకపోయింది సార్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే సిట్ కార్యాలయానికి తాళాలు వేయించేశారు. ఆయన పైన దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయం మూతపడిపోయింది. ఆ కీస్ ఎక్కడ పడేశారో కూడా ఇప్పుడు వరకు దొరకట్లేదు. కరకట్ట అవతల నుంచి ఇసిరేశారని అంటున్నారు. ఒక వ్యవస్థ నా పైన కేసు అన్యాయంగా పెట్టినప్పుడు నేను దాన్ని తప్పుపడుతూ నేను పోరాడతాను, అది నా హక్కు. నన్ను మీరు నా పైన తప్పుడు కేసు పెట్టి నన్ను సహకరించమంటారేంటి?